నారాయణ, అప్పల భాస్కర్, చికురు శ్రీను, రవి, సంపత్ గౌడ్, రాజేష్, కిరణ్ గౌడ్, గౌస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీసీ ధర్నాకు పిలుపునియడంతో ఈరోజు 112 డివిజన్లో తొంటంజనగర్ ఆధ్వర్యంలో మరి అంబేద్కర్కు మరి మెమోరాండం చేయడం జరిగింది. మరి బీసీ బిల్లు నేను కూడా హైకోర్టులో నేను కూడా ఇంప్లీడ్ అయి ఉండే. మరి నేను అప్పుడే చెప్పిన ఇది బీసీ బిల్లు ఖచ్చితంగా స్టేస్ అని అప్పుడే చెప్పిన. మరి రేవంత్ రెడ్డి గారు కేవలము స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఇస్తా అని చెప్పి ఆయన బీసీ డిక్లరేషన్లో మరి అక్కడ కామెంట్లో ఇవ్వడం జరిగింది. అంతా కూడా ఒట్టి డొల్లా అని నేను తీర్పు రాకపోతే 1 డేనే ముందు చెప్పిన. ఇదంతా కూడా బీసీ ప్రజల ఓట్లతోటి వాళ్ళ జీవితాలతోటి తెలంగాణ మారడానికి తప్ప ఇంకేది కూడా లేదు. మరి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 1951 ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మరి 243, 15 క్లాస్ 4, 16 క్లాస్ 4 ప్రకారం మరి 9th షెడ్యూల్లో పెట్టి దీన్ని చట్ట సవరణ చేస్తేనే ఇది ఆమోదమైతే అని ప్రతి ఒక్కరు కూడా తెలుసు. కానీ వీళ్ళు కావాలని చెప్పి దీన్ని ఏదో జీవో ఇచ్చి ఇది పాస్ అయ్యే విధంగా ప్రయత్నం చేసిరు. ఎంత కూడా ఒట్టి డొల్లా అని తెలంగాణలో ప్రతి ఒక్క మేధావికి కూడా తెలుసు. మరి రానున్న స్థానిక సంస్థలు కానీ వచ్చే మున్సిపల్ ఎలక్షన్లు కానీ ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మీకు తెలుసు. ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన బీసీల కులగణన ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని మా యొక్క బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేసీఆర్ గారి ఆదేశం